వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు సిర్గాపూర్ జెడ్పీటీసీ మల్లగారి రాఘవరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. మల్లగారి రాఘవరెడ్డి గారు, మీరు ఈ జెడ్పీటీసీ కంటే ముందు ఆ గ్రామాలలో సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, మొత్తం మీద రాజకీయంగా ఎప్పుడైనా పనిచేసారు? అధికారికంగా కావచ్చు, అనధికారికంగా కావచ్చు. మేము ఇంతకుముందు 1992 సొసైటీ డైరెక్టర్గా ఫస్ట్ రాజకీయం స్టార్ట్ అయింది. తర్వాత 95లో సొసైటీ చైర్మన్గా, తర్వాత ఎంపీటీసీగా చేసిన, తర్వాత ఇప్పుడు జెడ్పీటీసీగా ప్రజెంట్ కొనసాగుతున్న సిర్గాపూర్ మండలం. మీ కుటుంబంలో ఇంతకుముందు రాజకీయం ఉందా? ఫస్ట్ టైం మీరేనా? పదవులు అంటే ఫస్ట్ టైం మేమే. మీ ఇంట్లో మీరు? మాతోటే స్టార్ట్ పదవులు. మల్లగారి కుటుంబం ఎప్పుడైనా రాజకీయంలో లేదు, అంతకుముందు లేకుండే. నాయకులతోటి మంచి బంధుత్వం ఉండే, కానీ రాజకీయంగా పదవులు అనుభవించేది మాత్రం మాతోటే స్టార్ట్. ఫస్ట్ రాజకీయం రావాలి, రాజకీయంలో పనిచేయాలి అని మీకు అనిపించినప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించింది ఎవరు? రాజకీయంలోకి స్వాగతించింది ఎవరు? అవకాశాలు ఇచ్చింది ఎవరు? మీకు ఎవరితో పనిచేశారు? రాజకీయంగా అవకాశం ఇచ్చింది వెంకటరెడ్డి, మారెడ్డి వెంకటరెడ్డి, ప్రజెంట్ ఎమ్మెల్యే ఫాదరు. వాళ్ళకు మాకు బంధుత్వము, దగ్గర బంధుత్వము. మా ఫాదరు ఆయన చాలా దగ్గర సంబంధం ఉండి ఆయన అడుగుజాడల్ని ఇప్పటికి కూడా కొనసాగుతున్నాం. ఆయన ద్వారానే రాజకీయం. అంటే మీరు గతంలో టీడీపీ ఎంపీటీసీ, టీడీపీ సొసైటీ చైర్మన్, టీడీపీ తిరుగుబాటు గెలిచినాను. సొసైటీ డైరెక్టర్ టీడీపీ నుంచే. పార్టీ ఉమ్మడి కల్లేరు మండలి కూడా 7 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసిన. ఎంపీటీసీ కూడా టీడీపీలోనే అయినా. ఇప్పుడు జెడ్పీటీసీ మాత్రం టీఆర్ఎస్ పనిచేశారు. ఎంపీటీసీ పనిచేశారు. పనిచేసిన 5 సంవత్సరాలు ఉమ్మడి కల్లేరు మండలికి. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు బీఆర్ఎస్, టీడీపీకి అరడగట్టిన టీడీపీ నాయకులు మీరు. వెంకటరెడ్డి గారు అన్నప్పుడు టీడీపీని బాగా బ్రాండెడ్. అప్పుడు ఆ బీఆర్ఎస్ ఎందుకు మారాల్సి వచ్చింది? అప్పుడు టీఆర్ఎస్కి ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూసి తెలుగుదేశం పార్టీ అధికారం లేదు. ఇక్కడ మన తెలంగాణలో అధికారం కోల్పోతుంది కాబట్టి కాంగ్రెస్ని ఎదిరించాలంటే బీఆర్ఎస్ పార్టీ. అవును, అప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఎప్పటికైనా కూడా. కాబట్టి అప్పుడు మూమెంట్ అట్లుండేది. కాబట్టి మేము బీఆర్ఎస్లో అదే వెంకటరెడ్డి సాబు కొడుకు భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ని గెలిపించుకున్నాం బై ఎలక్షన్లో. తర్వాత జనరల్ ఎలక్షన్లో కూడా గెలిపించుకోవడం జరిగింది. మొన్న దురదృష్టవశాత్తు కొద్ది తేడాతోటి పోవడం జరిగింది, ఓడిపోవడం. జెడ్పీటీసీగా మీకు అవకాశాలు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు జనరల్గా సర్పంచ్ టికెట్ కోసం ఊర్లో పనిచేయడానికి, పోటీ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు. నాకు కావాలి ఈసారి అవకాశం అని చెప్పేసి అంతకు ముందు నుంచే ప్రయత్నాలు చేస్తుంటారు. ఎంపీటీసీ ఇంకా పై లెవెల్లో. అలాంటిది జెడ్పీటీసీ లెవెల్లో మీరు టికెట్ తీసుకుని విజయం సాధించారు అని అన్నప్పుడు దాని వెనక చాలా కష్టపడి ఉంటారు. ఉంటుంది కష్టం మామూలుగా రాలేదు. పార్టీలో క్రియాశీలకంగా చురుకైన కార్యకర్తగా పనిచేసినాము. ఒకటి సిర్గాపూర్ మండలం ఏర్పడ్డ తర్వాత మండల్లో కూడా అందరితోటి కలుపుకొని, అందరితోటి మంచి సంబంధాలు ఉండి, ఇటువంటి గ్రూపిజం కానీ ఎటువంటి లేకుండగా మరి ఎమ్మెల్యేగా అనుచరునిగా ఉండి అవకాశం మాకు. మా రాజకీయ చరిత్ర 92 నుంచి కూడా మేము రాజకీయంలో ఉన్నాము. అప్పుడు సీనియర్గా అన్ని గుర్తించి అప్పటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు మ్యాక్సిమం రూలింగ్లో ఉన్న వాళ్ళతోనే పనిచేశారు. వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే, విజయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే, వాళ్ళతోనే పనిచేశారు. ఇప్పుడు భూపాల్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. మొత్తం మీదుగా అధికారికంగానే పనిచేశారు. మీరు అంటే వాళ్ళతో పాటు ఉన్నారు, వాళ్ళకు సన్నిహితంగా ఉన్నారు, వాళ్ళతో పాటు పనిచేశారు. కాబట్టి ఎంత మేరకు అభివృద్ధి చేసుకోగలిగారు మీ ప్రాంతాన్ని? మా ప్రాంతాన్ని ఎప్పుడు వెంకటరెడ్డి ఎమ్మెల్యేలు రాజకీయం ఉన్నప్పుడు మేము చిన్న పిల్లలం, మాకు అంత ఐడియా లేదు. గతంలో వెంకటరెడ్డి సాబ్ ఉన్నప్పుడే 70 గ్రామాలకు కరెంటు తేవడం జరిగింది ఆయన ఎమ్మెల్యేలో అని పెద్దలు చెప్తారు. మేము చిన్నగా 1970లో నా డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు 70లోనే కరెంట్ వచ్చిందంట ఇక్కడ ఈ ప్రాంతానికి. వెంకటరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడే కరెంట్ వచ్చింది 70 గ్రామాలకు తీసుకొచ్చిండు. వెంకటరెడ్డి సాబ్ ఉన్న డెవలప్మెంట్, తర్వాత తెలుగుదేశం డెవలప్మెంట్ 100 కోట్లతో కూడా. అప్పుడు ఇప్పుడంటే మస్తు ఉన్నాయి అనుకో బడ్జెట్. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 100 కోట్లు అంటే జన్మభూమి పన్ను ద్వారా కూడా చాలా డెవలప్మెంట్, నారాయణఖేడ్ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్లో మీరు జడ్పీటీసీగా పనిచేస్తున్నారు రెగ్యులర్గా. ఎట్లుంది 5 ఏళ్ల కాలంలో
మీరు ఎట్లా పనిచేశారు ఇంతకుముందు వేరు కానీ ఇప్పుడు ఎట్లా సేవలు అందించారు మాకు జడ్పీటీసీ వచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు స్వచ్ఛందంగా మంచి అభివృద్ధి పనులు చేసినాం, ఒకటి తృప్తి ఉన్నది. ఒకటి చెప్పగలుగుతారా మీరు చేసినటువంటి జడ్పీటీసీగా పనిచేసే స్థానంలో? మేము జడ్పీటీసీకి అయిన తర్వాత మా ఫండ్స్ మాకు మా ఎమ్మెల్యే మాకు స్వేచ్ఛ ఇచ్చాం. మీరు ఎక్కడన్నా ఏ ఊళ్ళన్నా మాట ఇచ్చినట్టు మీరు పెట్టుకోరు, మీ ఫండ్స్ మీద నాదేం లేదు, మీరు మాట ఇచ్చారు కాబట్టి మీరు స్థానికంగా గ్రౌండ్ లెవెల్ తిరుగుతారు కాబట్టి ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ పనులు పెట్టమన్నారు. అక్కడ ఏళ్ళకి ఎక్కడ అవసరం ఉంటే మా వచ్చిన నిధులల్లా దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కరోనా వచ్చి మాకు చాలా ఇబ్బందిగా అయింది, బడ్జెట్ లేక. వచ్చిన బడ్జెట్లో కూడా ఒక్క నయా పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రజల అవసరం ఉన్న పనులు అవసరం మేరకే చేయడం జరిగింది. చేసిన పనులతో కూడా తృప్తిగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ విలేజ్లో అయితే చేసినా ఆ విలేజ్లో తృప్తిగా ఉన్నారు. అప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ తెలుగుదేశం పరిస్థితి ఎట్లుండేనో, ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పేసి బాగా చర్చిస్తున్నారు. చర్చ జరిగింది, చాలా మంది అనుకుంటున్నారు. అట్లా మీరు ఇంతకాలం గట్టిగా పనిచేసిన వ్యక్తులు మీకు ఎప్పుడైనా సరే నిరుత్సాహంగా అనిపించిందా మొన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత? ఎందుకంటే పెద్ద టాక్ అయిపోయింది బీఆర్ఎస్ పని కథం అయిపోయింది అంటారు. చేరికలు నడుస్తున్న పెద్ద పెద్దలు ఏదో చేరుతా ఉన్నారు. ఇప్పుడు మాకేమండి, మేమేమి పెద్ద భూస్వాములం కాదు, విద్యావేత్తలం కాదు, వ్యాపారస్తులం కాదు, వ్యవసాయదార కుటుంబం, వ్యవసాయదారులు. మాకేం ప్రమోషన్లు వస్తాయంటని చెప్పి గవర్నమెంట్ ఉన్నవానికి జీజీ అని సలాం కొట్టేది లేదు. ఓ వ్యాపారం ఉన్నది 0 దంద నడుస్తుందని మాకు అసలు లేదు. మేము విద్యావేత్తనం ఉన్నా ఇంకా ప్రమోషన్లు వస్తాయని లేదు. మేము సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన రైతులం. మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఎదుర్కొన్నాం. ఒకటి మన నారాయణఖేడ్ చరిత్ర, మా చరిత్ర చూసినటువంటి వెంకటరెడ్డి టైంలో మేము చిన్నపిల్లలం, మాకు తెలియదు అనుకోరు. విజయపాల్ రెడ్డి వచ్చిన నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ 93 నుంచి మాకు బుద్ధి జ్ఞానం వచ్చిన నుంచి 5 సంవత్సరాలు విజయపాల్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్నప్పుడు. మొన్న ఒక 7 సంవత్సరాలు, మిగతా టైం మొత్తం ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు ప్రతిపక్షంలో ఉన్నవాటి మాకేం పెద్ద ఇది లేదు, మాకు వాళ్ళేం చేయలేరు. అది ప్రతిపక్షంలో ఉన్నాం. అప్పుడు ఏ రకంగా చర్చ జరిగింది తెలియదు కానీ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అందరూ అవుతారు, అందరూ వలసపోతారు. అప్పుడు చూసాము బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు చాలా మంది బీఆర్ఎస్ లో జాయినింగ్ జరిగినాయి, రెగ్యులర్ గా జరిగినాయి. ఇప్పుడు అధికారం వచ్చింది అక్కడ జరుగుతుంది. అది జరగడానికి కారణం ఏంటంటే మరి గెలవంగానే మళ్ళీ బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అంటూ. అది అప్పటికిప్పటి తేడా ఉంది. అంటే రాజకీయ నాయకులు పెద్దోళ్ళు స్వార్థం బాగా అయింది. 0 దందలు చేసో లేకపోతే వాళ్ళు చేసిన ఒకటి ఆస్తులు కాపాడుకోవడానికో. ఇప్పుడే కాదు, టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చారు వాళ్ళు అసలు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అధికారం కాబట్టి ఆస్తుల మీద కాపాడుకోవడానికి తీస్తారు. ఏమైనా దొంగతనం సంపాదించినాయి, అక్రమంగా సంపాదించినవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోతారు. మరలా ఇక్కడ వాళ్ళు సంపాదించిన మరో 20 వాళ్ళు అట్టం కొనసాగుతాయి. చివరిలో వచ్చే 5 సంవత్సరాల నాటికి అనుకోరి, నేను మధ్యంతరం అనుకోరి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఆటోమేటిక్ వలసలు తిరిగేటోళ్ళు. వాళ్ళకి ఎప్పటికీ అధికారం కావాలి తప్ప ప్రతిపక్షాల్లో ఉండి జీవించే జీవులు కారాలి. ఎప్పుడైనా మనం ఇంత ప్రభావం ఎట్లా పడుతుంది? చివరి దశలో ఎక్కువ మొత్తంలో జాయినింగ్స్ జరిగినాయి బీఆర్ఎస్కి, మళ్ళీ ఆన్ ది స్పాట్ గెలవగానే అంత ఖాళీ. చివరి టైంలో జరిగిందంటే ఇంకా అధికారం వస్తుంది. ఎట్లయినా ఒక్కొక్క ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఎక్కడన్నా ఉన్నా కూడా ఎట్లయినా కేసీఆర్ వస్తాడు, తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది అని వలసలు వచ్చారు. వచ్చిన తర్వాత మరో ఒక 1.8% తోటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా దగ్గర తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎట్లయినా అధికారం ఉన్నదని చెప్పి ఇక సంపాదించుకొని, నేను చెప్తున్నా కదా, వాళ్ళు అక్రమం సంపాదించుకున్నారు అప్పుడు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు అక్రమం సంపాదించుకొని కాపాడుకోవడానికే వాళ్ళు వలస అవుతారు. దీని మీద అక్రమ అంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవడం వాళ్ళు వచ్చి అంటున్నారు కదా. బీఆర్ఎస్ కూడా అంటే ఇంతకుముందు ఎవరైనా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ మజ్లిస్ కానీ ఈ వ్యవస్థ అట్లా అయిపోయిందని చెప్తున్నా. అంటే మీరు కూడా వాళ్ళని ఆస్తులు కాపాడిరా? మీరు అంతే కదా, అధికారంలో ఉన్నప్పుడు అంతే వస్తుంది కదా. మనం కాపాడినమాట మా చిన్న స్థాయి జడ్పీ స్థాయి. నేనేం వాళ్ళకు నా దగ్గరికి వచ్చి నేను చేసిన వచ్చిన కప్పిపుచ్చుకోవడానికి అధికారంలో ఉన్నప్పుడు పుచ్చుకోవడానికి వస్తారు. ఇప్పుడు కూడా పోతారు అంటే అంతకే పోతారు. అంటే మీరు కాపాడిన వాళ్ళనప్పుడు మేమే కాపాడరు కాదు, ఏదైనా సాధ్యము రాజకీయంగా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఏమున్నది ఉదాహరణ చెప్తున్నా, అప్పుడు తెలుగుదేశం సుజనా చౌదరి, సీఎం రమేష్ ఆంధ్రాలో కోట్ల అధికారం పోగానే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో బీజేపీ వచ్చిందిగా బీజేపీలోకి పోయారు.
పోయిన తెల్లారి నుంచి ఈడీ లేదు బోడీ లేదు ఏది లేదు, మోడీ ఒకటి ఉన్నారు. గ్రామ స్థాయిలో చిన్న చిన్న కార్యకర్తలు వాళ్ళకి ఏం ఆస్తులు ఉండేవి, వాళ్ళు ఇట్లా సార్ అదే వాళ్ళు మారారు కదా. మాకు ఎవడొచ్చినా చేసేది చేస్తాడు. మాకేం చేస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా సంక్షేమ పథకాలు చేస్తే ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. అందరు సరే మేము చిన్న జీవులు, మాకేమంటే ఆ స్థాయిలో ఆ పెద్ద స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. కానీ గ్రామ స్థాయిలో అట్లా చేర్పులు మార్పులు ఉండే ఎవరోనో ఒకరిద్దరు పోయినా కూడా ఏదో కొద్దిగా ఆశపడి పోతారని అర్థం. గతంలో బీఆర్ఎస్ నాయకులు అంతటా అన్నారు, ప్రభుత్వం లేదు కదా ఎందుకు చేస్తారు కాంగ్రెస్ కు, ప్రభుత్వం మేమున్నాం మాకేయండి పనులు అయితే అన్నారు. ప్రభుత్వం మేమున్నాం మాకే పరిస్థితుల్లో అప్పుడు మీరే అన్నారు కదా ప్రతిపక్షంగా నిలబడతాం రేపు. ఇప్పుడు అదే నినాదాన్ని వాళ్ళే ప్రభుత్వంలో సాధ్యం మాట అది. ఎట్లయినా మాది అధికారం ఉన్న చెప్పురని వాళ్ళు చెప్తారు. వీళ్ళు చేసిందే ఉందని తెలుస్తుంది కదా. చిన్న స్థాయిలకే కదా వాళ్ళు దెబ్బ పెట్టింది. ఇప్పుడు 5 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఎవరికి ఉంటుంది. ఇప్పుడు రైతు బంధు కూడా ఏమో తీస్తారు, పంట అయినాక ఇస్తామంటారు. పంట అయినాక ఇస్తారంట. రైతు భరోసా స్కీమ్ ఇంకా అది అమలు చేయలేరని చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ దాకా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, స్థానిక సంస్థలు ఎలక్షన్ ఉన్నాయని బొంకుతుండు వాళ్ళు, ఇది ఇస్తాం అది ఇస్తామని. తర్వాత వాళ్ళు ఇచ్చేది ఏది లేదు. రైతు బంధు పైసలు కూడా ఎన్నికల ముందట పడితే ఎన్నికల సంఘం ఫిర్యాదు చేసి కాంగ్రెస్ వాళ్ళు ఆపారు. కోడ్ ఉన్నది, రైతులు ప్రభావపడుతున్నారని చెప్పి 7,000 చిల్లర డబ్బులు రైతు బంధు పైసలు ఉంటే అది ఎలక్షన్ కాగానే 2 మంత్రులు తీసుకున్నారట బిల్లులకు 5,000 కోట్లు 5,000 చిల్లర కోట్లు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు వాళ్ళ అధికారం కోసం అధికారం నిలబెట్టుకోవాలని కోసం ఎమ్మెల్యేకో ఎంపీకో ఇంకా బడా లీడర్లకే మేలు చేస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్. సామాన్య ప్రజలకు చెయ్యదు. మొత్తం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇంత తొందరగా ఏ ప్రభుత్వం మీద కూడా రాలేదు వ్యతిరేకత. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చింది. కానీ ఈయన డేట్ చెప్పిండు కదా, ఫలానా డేటు ఫలానా నెల ఫలానా టైం కార్డింగ్ కూడా చెప్పిండు. 9వ తారీఖు నాడు మీరు తీసుకోవాలని డేటు టైం చెప్పినట్టే కదా. అవి అమలు చేయలేడు. ఇంతకుముందు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 5 ఏళ్ళ దాకా కూడా చేస్తామంటే ఇంకా నమ్మకం చేస్తాం ఇంకా టైం అంటాడు. ఈయన డేటు నెల కూడా చెప్పాడు కదా. జూటని కదా, మేము చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టి ఇంకా టైం ఉన్న చేస్తారంటారు. ఎవరైనా ఆ పార్టీ వాళ్ళు అయినా మేము కూడా పెట్టినా చేస్తారని అంటుంటారు కదా. ఆయన డేట్ చెప్పి అప్పటికి 3 నెలలు అయిపోయాయి. 3 నెలలు అట్లా ఏది ఒకటి ఉద్యోగ బస్సులో ఒకటి పెట్టారు. బస్సులో ఒకటి పెట్టి అందరికి ఇబ్బందులు పెడతారు. ఎవరికి స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది రాజకీయంగా విమర్శ కాదు, ఇది కాలేజ్ పిల్లలు అనుకోరు. వాళ్ళు ఫిరీ పోతారు, వాళ్ళు బ్యాగులు వేసుకొని చాలా నానా తంటలు పడతారు. ఫిరీ పెట్టిన బస్సులు పెంచేది ఉండే, ఇక పెంచలేరు. ఇక సహజం కొట్టుకున్నాడు అంటే వాళ్ళు కోపికెళ్ళిగా కొట్టుకున్నారు, గవర్నమెంట్ కొట్టుకోమలేదు ఆ మాట వేరు. కానీ ఉద్యోగ బస్సు ఎప్పుడో ఒకసారి సంస్థకి వేస్తారు కాబట్టి అదొకటి మేము బస్సు చేసినామంట అని చెప్పి అదొకటి చెప్పుకుంటారు తప్ప. ఇప్పుడు మొన్న 6 స్కీమ్లకు అప్లికేషన్లు పెట్టుకున్నారు, తప్పు తడకలు ఉన్నాయి. కరెక్ట్ నింపినా కూడా తప్పు అని వస్తాను. మా ఊళ్ళోనే సగం మందికి కరెంటు బిల్లు గ్యాస్ ఏదే కానీ మీకు కరెక్ట్ లేవంట అని చెప్పి అమ్మారా చెప్పారు. నింపారు, అందరు కరెక్టే నింపారు. దాన్ని 3 సార్లు రిపీట్ చేస్తారు. ఏంది కాలయాపన చేయడానికి. కోడ్ వచ్చిన దాకా ఈ కోడ్ వచ్చిన నుంచి అది మర్చిపోయారు అనుకోరు. కోడ్ వచ్చిన దాకా ఇది అదేం తప్పులు తడకలు ఉన్నాయి. సగం మందికి కరెంటు బిల్లులే అర్హులు గారు, సగం మంది గ్యాస్కు అర్హులు గారంటే వచ్చినాయి. అది నిరంతర ప్రక్రియ ఎప్పుడు తీసుకుంటామని చెప్తారు. ఎలక్షన్ అయినాక చెప్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాడు అటు